హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. ములక్కాయ సొరకాయ వేసి పాలు పోసి వండాను. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి. నా రెసిపీ ఇదే అయితే అదిరిపోతుంది. డేక్షా పెట్టుకొని ఆయిల్ 4 స్పూన్స్ అంత వేసుకొని 1/2 కేజీ సొరకాయ, 2 ములక్కాయలను కట్ చేసి పక్కన పెట్టేసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. అవి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను. ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంతసేపు ఫ్రై చేసేసుకున్నాము. కనిపిస్తుంది కదా, హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర 1 స్పూన్ వేసుకొని చక్కగా కలర్ మారేంతసేపు ఫ్రై చేసేసుకున్నాము. కనిపిస్తుంది కదా వీడియోలో మీకు. ఇంకా ఇదిగోండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయి. కట్ చేసి పెట్టుకున్న 3 టొమాటోస్, సొరకాయ ముక్కలు, ములక్కాయ పీసెస్ వేసేసుకొని పసుపు 1/2 స్పూను, ఉప్పు తగినంత మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే మగ్గించుకోండి. ఈవెన్గా మగ్గుతాయి సొరకాయ, ములక్కాయ అనేది, టొమాటో కూడా. ఓకేనా? ఈ కర్రీ అయితే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పాలు పోసి వండుతున్నాం కాబట్టి. దానిలో కొద్దిగా ఎండు కొబ్బరి ఒక పావు ముక్క తీసుకున్నాను, చిప్పల పావు ముక్క ఎండు కొబ్బరి, వెల్లుల్లి 1/2 గర్భం అంతా, పాలు ఉంటాయి కదా నార్మల్ పాలు, అవి 1 టీ గ్లాస్ అంతా వేసేసుకుంటున్నాను. వేసుకొని చక్కగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా మన కర్రీ అనేది చూడండి, ఇప్పుడు చూపిస్తాను టెక్స్చర్ ఎలా ఉంటుందో. 15 మినిట్స్కి ఇలా ఉంది. లో ఫ్లేమ్లోనే మగ్గించుకుంటున్నాను. ఈ టైంలో మనకి టొమాటో అన్నీ మగ్గాయలేదో చూసుకొని కారం వేసుకోవాలన్నమాట. నేను ఎప్పుడు కారం ముందే వేసేయను. ముందు వేస్తే అడుగు పట్టేసే ఛాన్సులు ఉంటాయి కాబట్టి మగ్గవు ముక్క కూడా. అందుకే మీ స్పైసీని బట్టి కారం వేసుకోండి. ఒక 1 స్పూన్ అంత వేసుకున్నాను. నేను చేసే క్వాంటిటీకి 2 టీ గ్లాసెస్ వాటర్ కంపల్సరీ వేసుకోవాలి. సొరకాయ ముక్క ఇంకొద్దిగా ఉడకాలి లైట్గా. అందుకే వేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకున్నాను. అది ఉడికిన తర్వాత దగ్గర పడింది అనుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని వేసేసుకోవాలి. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని కర్రీ కాస్త దగ్గర పడి ఆయిల్ పైకి తేలేంతసేపు ఉడికించుకుంటే మన టేస్టీ సొరకాయ ములక్కాయ పాలు పోసిన కర్రీ అయితే సూపర్గా రెడీ అయిపోయినట్టే. మీకు కూడా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి. నా కర్రీ అయితే లాస్ట్ టెక్స్చర్ చూస్తే మీకు నోట్లో నీళ్ళు వచ్చేస్తాయి, అంత బాగుంటుంది. ట్రై చేయండి. చేసిన తర్వాత కామెంట్స్లో పెట్టండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా దగ్గర నుంచి, టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. నేను చెప్పడం కాదు, మీరు చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.